दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ओम श्री आदिपराशक्ति लोकजननी माते नमः ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् पूर्वार्पितमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतात् ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नमस्तस्यै 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 नमो नमः ओम या देवी सर्वभूतेषु बुद्धिरूपेण सिद्धिरूपेण वैद्यरूपेण काम क्रोध लोभ मोह मदमादिरूपेण नमस्तस्यै 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 नमो नमः అందరికొకసారి సాష్టాంగ నమస్కారం అంటే ఇప్పుడు ఒగ్గి పెట్టకుండా కూడా పడుకొని మనసుపూర్వకంగా సాష్టాంగ నమస్కారం పెట్టండి కూడా ఏ రకంగా అయితే పురుషులలో సాష్టాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం పెట్టమంటున్నా ఎందుకంటే కూడా సాష్టాంగ నమస్కారం ఎందుకు పెడితే కూడా మంచిగా కూడా సాష్టాంగ నమస్కారం అంటే సాష్టాంగ అంగంగములు ఈ యొక్క ఎన్నున్నాయి బిడ ఎన్నంగాలు ఉన్నాయి మీకు ఎన్నంగాలు ఉన్నాయి బిడ 9 ఉన్నాయా అంగాలు భాగాలు 3 ఎండాకాలం వానకాలం చలికాలం శరీరంలో భాగాలు 3 అంగాలు ఎన్నున్నాయి తెలుసుకొని పునరపి జననం పునరపి మనం త్రిశూలంలో ఉంది బాగా చూడు కూడా త్రిశూలంలో బాగా చూడు కూడా ఏ రకంగా అయితే నమస్కారం ఉంటుంది ఈ త్రిశూలం అందరూ ఎందుకంటే కూడా లక్ష్మీ సరస్వతి పార్వతి అంటే నేనే పెద్ద అంటున్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నేనే పెద్ద ఎక్కడ చూసినా నేనే పెద్ద అని ఎట్లయితే ఏ రకంగా అయితే పొడవనిగా పెట్టినా కూడా అందుకు 2 చేతి ఎట్లయితే మీరు దండం పెడతారు కూడా ఏ రకంగా పెడతారు మీరు దండం పెట్టిన అందరూ ఎట్లా ఈ రకంగా పెడతారు అందుకే ఈ 2 ఇట్లా పెట్టి మధ్యలో దండం అంటే మధ్యలో దాన్ని దైవానికి అర్పిస్తారు ఎందుకంటే దండం ప్రాణానికి గండం అన్నారు పెద్దలు ఎవరైనా చిన్నలకు నమస్కారం చేస్తే ఏమైతుంది భవాని వచ్చిండు మీ దగ్గరికి భవాని వచ్చి నమస్కారం అన్నారు గండం అని మీకా భవానిక మీకే గండం అని భవాని ఎప్పుడైనా గండం పతా పెట్టినాడు పెద్దలు పెద్దలు చిన్నలకు ఎప్పుడైనా దండం పెడితే ఏమైతుంది ప్రాణానికి గండం కానీ ఇంకో హోదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి పతాపుడు కూడా పెట్టవలసిందే అయ్యా ఇప్పుడు గంగాలో భవాని పెట్టవలసిందే దండం ఎందు గురించి దండం దండం అంటే ఏంటిది దండం అంటే ఏంటిది దండము అంటే దండి దండము ధడ ధడ ముందు ధడ ధడ అంటారుగా ధడ ధడ దయ్యము భగము దరిద్రము ఇవన్నీ ధన మీద ఎట్లయితే వచ్చి కూడా దగ్గరిల్లిపోతుంది ధనము ద్రవ్యం ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే దండం అనేది ప్రాణానికి గణం కూడా అందుగురించే పెద్దలు ఎప్పుడైనా గురువులు అంటోళ్ళు కానీ పెద్ద చిన్న గురువు లేవు కూడా అన్నం కాడ కూర్చునే కాడ పెద్ద కాడ కానీ ఏ రకంగా కూడా కులానికి మతానికి అతీతమైనటువంటిది గురువు స్థానం అనేది కోట్లలో ఒకరికి కూడా కారణ జన్మలకే దొరుకుతుంది అది మట్టు తథ్యం కూడా అందుగురించే పెద్దలను గౌరవించండి మంచిది కూడా ఏ రకంగా అయితే అమావాస్య పూర్ణకుమ మహోత్సవం జరిగిందో కూడా ఏ రకంగా ఇప్పుడు షట్చక్రం చెప్పినప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మొదలైంది ఏం మొదలైంది ఇప్పుడు కుశగ్రహ కూటమి మొదలైంది ఏం సంవత్సరం ఇది స్వస్తి విశ్వాస సంవత్సరం అందుగురించి కూడా నమ్మిన ద్రోహం చేస్తే నరేంద్ర మోదీ ఏమంటుండో బాంబులు వేస్తారు కొడుక నమ్మించి నాన్న కొడితే నేను కాళ్ళ కొట్టేస్తాను నానెత్తి నేను తల కొడతాంటే నేను కళకాడికి లేర కాడికి విక్తా అంటాడు అందుగురించి నేను ఎక్కువ చెప్పాను అందుగురించి నేను వెరిగైతే బాగా చూసుకుంటా రాగి చెట్టు ఏ రకంగా అయితే దున్నపోతు 12 ఫీట్లకి లోపలికి రాగి చెట్టు ఏ రకంగా అయితే 9 పడగలకు మొదలైందో కూడా ఇది దుస్స శిక్షణ శిక్షణ రాగి చెట్టు ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి లేకుందో 2 తాంబేలు అక్కడికి అల్మాడం పడిన పెట్ట ఏ రకంగా అయితే తాంబేలు పెడుతున్నా కూడా గోపే గౌరవ రాణితలు ఇండియాకి యూట్యూబ్ చేస్తే డిస్కో చేసి ఇట్లా చేస్తే అమ్మాయి ఇట్లా బట్టలు చూపిస్తే అందరూ చూస్తారు ఇక్కడ ఏమి ఇట్లు చూపినా పడుతున్నాడు చూడండి ఎప్పుడైనా అందరికి ఏం చేసినా చౌలలా ఏం పెట్టినా ఏం చేసినా చౌలలా
నూనె కలిసి పోసిన చోరు నిలబెడతారు కళ్ళనేమో జీడి పెట్టినా కాళ్ళకి చేత నోళ్ళకేమో ఏం పెట్టా అందు గురించి ఇక్కడ కళ్యాణానికి ఏం కావాలి కళ్యాణానికి ధనం కావాలి దండం వద్దు ద్రవ్యం ఏం కావాలి దరిద్ర ద్రవ్యం కావాలి దరిద్రంతో ద్రవ్యం వస్తాయి ద్రవ్యంతో దరిద్రం అవుతుంది దరిద్రంతో ద్రవ్యంతో దరిద్రం ద్రవ్యం వస్తుంది దరిద్రాన్ని గుర్తుపెట్టుకోవాలి కూడా ధనం వస్తుంది ఎందుకు వస్తుంది కొట్టాలి పెడుతుంది గుమ్మడికాయ పుస్తకాలు ఎంత అంత ప్రపంచం అంతా ఏదైతే కొట్టరా పెట్టినా కానీ కొట్టాయి ఊరు ఏ రకంగా బడంపేట కోశం అమరావతి కోశం నిలబెట్టినా కొట్టరా కోశం అక్కడ అయినా కదా బడంపేట ఇక్కడ ఊరు కొట్టాయి పండుగలు అవుతున్నాయి ఏ రకంగా అందు గురించి చెప్పినప్పుడు దండము ప్రాణానికి గండము అందు గురించి చెప్పిన ద్రవ్యం అనేది చాలా ఆలోచించే కూడా ఇంకా ద్రవ్యోల్బణం అవుతుంది ఇప్పుడు రాను ప్రతి రూపాయి కష్టమవుతుంది అందు గురించి మంచి కార్యక్రమాలు చేయండి కూడా మంచి చేయండి విశ్వాసనామ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా 9వ వార్షికోత్సవం అవుతుంది రాని నాకు 18 ఏళ్ళు పూర్తవుతుంది ఈ యొక్క పూర్ణ కుంభమోత్సవం 9 పోస్తారా పోయేదా ఇక నేనేం పెట్టానుగా కొట్రోల గిట్రోల కక్కడోలు కలవడం ఒకటేం పెట్టానుగా నా పని నేను చేసుకుంటూ పోతేనే ఉన్నా వచ్చిరా రాలేదా చేయలేదా నేను ఎవరిని పెట్టకుండా ఎందుకు సముద్రం సునామీ వచ్చినప్పుడు రోజు మూసుకొని కూస్తుంది ప్రళయం వచ్చినప్పుడు ఏడా బాంబులు ఏడాడు పెట్టాలి మొత్తం ప్రపంచం అంతా పెట్టొచ్చు కూడా ప్రపంచానికే బాంబులు పెట్టి రిమిట్ కంట్రోల్ ఏడుంది కొట్రలో ఉంది బటన్ ఏడుంది అన్నాడు బటన్ ఈడేమో ఉండగా మీరు రిమోట్ సెల్ ఉన్నది ఈడ బటన్ వస్తే అర్థమైందా నేను అవన్నీ నేను చెప్పదలుచుకున్నా కూడా చెప్పిన ఎవరికి అర్థం కాదు మీ అందరి మన నీళ్ళు తల్లి పంపిస్తా కన్నీళ్ళు ఎత్తది మంగళ వినాశాఖలో కలుగుతా అట్లా అన్నట్టు మీకు తల్లి మొత్తం చెవులు నోరు అన్ని ముప్పించేదా ఇక అయినా మీకు చెప్పిన ఎవరిన్నారు మీరు ఏమంటే ఇప్పుడు ఎవరు నేను బతాడుతున్నాను గంటలు మాట్లాడినా ఎగ్నాలకి 5 సార్లు కూడా రాలే నేను ఎందుకు 45 రోజులు ఎగ్నాల్లో నేను 5 సార్లు కూడా రాలే వచ్చిన అవమైంది నేను వచ్చి ఎవరితో కోరింటున్నా ఎవ్వరికి కోరింటలేరు నేను ఎవరు చెప్పదలుచుకోలే ఎందుకంటే సార్ 10వ తరగతి ఏంటి ఎన్నో అష్టగర్భం ఎవరు పుట్టిరు శ్రీకృష్ణుడు పుట్టిండు ద్వారక ఈ యొక్క ఏ రకంగా అయితే 4వ గర్భం ఎవరు పుట్టిరు భవాని పుట్టిండు నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోవాలి కూడా నా గురించి మీరు ఋషులు ముళ్ళు పుంగలు నాగబాలు సంతులు ఇట్లా చెప్తున్నా కూడా సంతులు సన్యాసులు ఇంటర్కి వచ్చినప్పుడు అప్పుడు ఇందులో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నాకు చెప్పడానికి సాయం లేదు ఎవరు పక్కలు వినరు అవతలు ఉన్నారు ఇతరులు పక్కలు విన్నారు ఎవరు అందు గురించి నేను చెప్పదలుచుకోలే నా డబ్బు నేను కొట్టుకోదలుచుకోలే నేను ఏమేం చేయాలనుకున్నా భూమి మీద పెట్టి అవన్నీ భవాని శరీరాన్ని గంగాది కలవచ్చు యొక్క పద్మని కావచ్చు అక్కడ అంతా కూడా ఇక్కడ పెట్టుకొని ఏ రకంగా అయితే నేను ద్రవ్య ఏ రకంగా అయితే చేయదలుచుకున్న పనులని నేను డబ్బగా శిష్యులు అంటే నేను ఎవరు అంటే కూడా ఏ రకంగా అంటే ఎవరిని ఏ రకంగా అయితే అంటలేను కూడా అందరికీ నేను చెప్తున్నా నా పని నేను మొదలు పెట్టేసిన నేను చెప్పదలుచుకునే అవసరం లేదు కూడా మీరు బయట వాళ్ళకి చెప్పినప్పుడు అసలు అల్లాడ ఎందుకు గురించి వచ్చింది కొత్త రాముని పాదం మీద ఎందుకుంది ఈ యొక్క కొత్త ఊరు మొత్తం శ్రీశైల అర్థభాగం వీడికెళ్ళి కిలోమీటర్ హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది కూడా 80 వీడికెళ్ళి శ్రీశైలం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎంత ఉందా 130 130 ఎంత అవుతుంది 210 లెక్క అయితే ఎంత అవుతుంది 3 నేను కన్నా నేను 3 నేను కన్నా నా కొడుకుని అర్థమైందా నేను దానికంటే ఎక్కువ చెప్తాను కూడా అందు గురించి నేను ఏమంటా అందరికీ నేను ఏమంటా అందరు బాగా ఆలోచించి బాగా చేరి మీ అద్దం మీకు చేయిగా ఇచ్చిన అందం మీ అందం ఉందని ముఖం చూసుకుంటా ముఖం వికారం ఉందని అద్దం వల్ల కొట్టుకుంటా మీకు ఇచ్చిన పెన్ను పరీక్ష గీరీక్ష పేపర్ మొత్తం ఇచ్చిన నా సంగతి అయిపోయింది కూడా ఏ మసీదులు ఆగాయి ఏ మంచిలు కూడా ఏ దర్గలు ఆగాయి ఏ మసీదులు ఆగాయి ఏ గుళ్ళు ఆగాయి గోపురాలు ఆగాయి ఇలా తిరుపతి దేవస్థానం కూడా ఏ రకంగా అయితే కొట్టలో ఎట్లా నల్ల రూపంతో ఏ చమల ఛాయతోని ఏ రకంగా అయితే నీలిరంగు రూపంలో నిలబడడం కూడా నీకు నేను అన్ని నా యొక్క గోప్యమైన విషయాలు నేను బయటికి చెప్పదలుచుకుంటా అభ్యాస్ మీరు ఆర్భాటం చేసే ఇట్లనే చేసుకుంటూ కొట్టలో అందరు చెప్పిన అలవడంలో నేను చెప్పే అవసరం వేరే ఆడ కూడా వచ్చే సంవత్సరం చెప్తే చెప్పట్లేదు మౌన్ అంటుండగా నేను 45 రోజులు ఎగ్నాలు చేయలేను అంటుడు సరే ఎగ్నాలు చేయకుండా సరే కూడా చేస్తారా చేయరా 9వ సంవత్సరం చేయరు ఎగ్నాలు చేసి 10వ సంవత్సరాల నేను మూసి పెడుతున్నా ఏం చేస్తున్నా తర్వాత చెప్తా ఈ 9 పడగలకైతే హాని ఈ అంతా నేను చెప్పదలుచుకున్నా మీరు కాలజ్ఞానం మీరు చెప్పుకున్న ఈయనరి నేను వచ్చిన పని నాది పూర్తయిపోయింది వచ్చే సంవత్సరం జూన్ ఏ రకంగా అయితే నేను 18వ సంవత్సరాలకి నిండుతున్నా కూడా ఏ రకంగా అయితే 17 నాకు 18 పడితే అప్పుడు నేను ఏం మాట్లాడాలి కానీ నమ్మిన వాళ్ళకైతే ఉమ్మి చేయకుండా మీరందరూ గణాలు కానీ శిష్యులు కానీ ఎవరు కానీ ఎవరైతే లక్ష్మి అన్న సరస్వతి అన్న పార్వతి అన్న రాముడు అన్న భీముడు అన్న అల్లా అన్న యేసు అన్న ఏదన్నా ధర్మంతో ఎవరైతే నిలబడుతున్న వాళ్ళ పడి నేను నిలబడ్డా లేకుంటే నాకు అంటే తెలుసున్నారు ఇలా ఏమేమి వేస్తుంది అన్ని చూడు కూడా నేను అంతకంటే ఎక్కువ పంచుకోలే
మాట్లాడదలుచుకున్నా మౌనమే సమాధానం అన్నారు. పెద్దలు ఏమన్నారు? చెప్పండి ఏం చేయాలి? చెడంగా చూడాలి, అసంతానాలి, 9 అడుగుల దూరం పెట్టాలిగా. ఆ 9 అడుగుల దూరం నేను పెట్టినా నేను అంతకంటే ఎవరిని ఏమంటున్నా అందరూ ఈ యొక్క అభిలాష్ భూతలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను ఊకెందుకు వస్తున్నాను అర్థమైనా? నా భూత పేద పిశాచ యక్ష కింద కింపుచ గంధర్వులు ఋషులు ముళ్ళు పుంగలు నాగబాలు సంతులు సన్యాసుల గోరలాతలు పీఠాత్మకులు మహారాజులు యోగి మాత యోగిపుత్రులు పుణ్యశ్రీలు పుణ్యకులు సజ్జలు గుర్తలు అందరూ వెళ్ళిపోయి కూడా ఏ రకంగా అయితే ఈ సంవత్సరం కుంభమేళ వచ్చిందో ఆ రకంగా మొత్తం అందరూ ఎక్కడెక్కడ దాటి వెళ్ళిపోయి కూడా ఏ రకంగా అయితే ఉగాది పండుగ రోజు ఏ రకంగా అయితే అందరూ ఒక ఆవాహించి కూర్చున్నారు, ఏడ కూర్చుని ఏం కూర్చుని నేను చెప్తున్నా. ఏ రకంగా అయితే 84 లక్షల జీవరాశులు ఆవలిస్తే పేర్లు పెట్టి ఆదిశక్తి పాతాళుడి పరలోకానికి ఒక దివ్యజ్యోతి ఏ రకంగా అయితే వెలుగుతుందో ఆ యొక్క దివ్యజ్యోతి చుట్టూ ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది నేను అనడంలో కూడా నేను సర్పం వచ్చి రాత్రి 8 గంటలు కూడా 2 గంటల 8 నిమిషాలకు తిరిగినా. అందు గురించి మీ కెమెరాలు పాడు చేసిన కెమెరాలు నేను ఓకే కనబట్ట ఈ జాతర జనవరిలో నా మొగది అన్న. ఎందుకంటే వీలైతే గోలికొండ అదిరిపడతాను పాతున్నదిగా. ఎవరు తింటారా? జిల్లారెడ్డి అని. ఎందుకంటే జడలో లేచిపోతే కాదు అలా మీ జుట్టులో లేకపోతే నాగలో నిలిచిపోతే ఆడలని చిన్నలో నిలిచిపోతే అట్లాంటి ప్రళయ సూచన మొదలైందా. నేను చెప్పేది ఒకటే, ధర్మంతో ఉండండి, బాగా కష్టపడండి. అందరూ ఎప్పటి నేను ఉన్నా ప్రతి ఒక్కరు అట్టేచ కామేచ మోక్షేచ రాధితరమే. ఏ రకంగా అయితే భర్త మెడల మాంగళ్యం కట్టుకొని భర్త మెడలు కడుతురా మీరు కట్టుకుంటురా? భార్య మెడలు కాదు, భర్తకే కడుతురు. ఎందుకంటే అందమైన మోడు ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి, 100 కోట్ల ఆస్తి ఉండాలి. అసలు అయితే మోడు కావాలి, లేకుంటే ఏమొద్దు. ఎందుకంటే అంటే పిక్నిక్ తీసుకోవాలి, అంటే స్విట్జర్లాండ్ తీసుకోవాలి, అంటే అమెరికా పోవాలి, అంటే అన్ని పోవాలి, అన్ని ఊడ్చుకోవాలి దేశాలని. నేను ఏం మాట్లాడుతున్నా, నా దగ్గర సమయం లేదు. ఇద్దరు కూడా అందరికీ చెప్పేది ఒకటే, మీరు ధర్మం వెంబడి ఉంటుంది, మీరు ధర్మం వెంబడి నేనున్నా కూడా ఎవరిని ఏమంటాను కూడా మీరు జాగ్రత్తగా బాగినూరు కూడా ఏం జరుగుతుంది నేను గోప్యంగా ఇతర కుట్రలకు కూడా చెప్పి కూడా మైక్ లాగా కుట్రలకు కూడా చెప్పి అమ్మవారు పూజ అయితే ఘనంగా ఇచ్చినప్పుడు నాకు పూజలు చేయమంటే నాకు చేతులు కూడా ఎవరైనా కుట్రలు ఉన్నారు. అయినా ఎవరిని అడగటందుకు ఎవరిని వచ్చి నా పెద్ద మనుషులు ఎవరు రారు, ఆడరాదు ఈడరాదు. ఎందుకంటే నేను అంటేనే గజ్జేడ ముసుకాలు ఎవరు వస్తారు. జిగట్ ఎట్లా జరగదు గమ్ము అనుకున్నట్టు అనుకుంటా బొమ్మ ఈ గమ్ము అనుకుంటే ఇటువది నేను కడిగితే పోను, తుడుస్తే పోను, కాలు పెడితే పోను. అట్లాంటి ముల్లోకాలు మూల శక్తి అది కూడా గుర్తుపెట్టుకోరా. అందరు ఇల్లు కూడా కుటుంబంలో కూడా వారు ఉంటే ఇల్లు కూడా నాకు పూజ చేయాలంటే నిత్యం తూపారకుండా గుమ్మడికాయలు పెట్టాలి, 3 పూజలు భోజనం పెట్టాలి. మీ వల్ల అవుతుందా? ఎవరు అందరు గోషకాలు పెట్టే గోషకాలు ఊసిపోయినాయి కానీ ఎవరు చెప్పదలుచుకోలే. ఎవరు కాదు కూడా పెట్టరు చేయరు. అనవసరంగా లేని తెచ్చుకోకూరి అమ్మవారికి దీపం లేదు కొట్టరాలేదు అనుకోకూరి కూడా నా దీపం అఖండ జ్యోతి రాగి చెట్టే వెలుగుతుంది. రప్ప ఆకులు ఆడుతుంటే దివ్యత చెమ్ముకిరికాయ ఏం రాయంటారు కూడా పక్కబడి షణ్ముఖరాయ చకముఖరాయ షణ్ముఖి చకముఖి 2 రాళ్ళు కొడితే ఏ రకంగా అయితే జ్వాలతో నా రాగాకులాట బర్ర రాసుకున్నాయి. దినోపతి మీద నిలబడి నాకు ఆ జ్యోతే సాగి మీరు పెట్టలేరు, నన్ను చూడలేరు. భవాని 3 రోజుల పెడుతుంది జ్యోతి ఇలా పెట్టవచ్చున్నా ఆరిపోతుంది. ఏం పెట్టుకోవాలి కూడా జ్యోతి అల్మాడం ఉండగా నేను ఏం పెట్టుకోవాలి? సరే నేనేమంటున్నా, అందరు శుభం, అందరు బాగా చేయండి. ధర్మాన్ని నమ్మరు, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీరు అధర్మం చేస్తే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడదో మీకు మీరే తెలుసుకోవాలి. ఏ పోషమ్మ కాపాడది, ఏ మైసమ్మ కాపాడది, ఏ బాలమ్మ కాపాడది, ఎవ్వరు కాపాడదు. జరుగుడు లేదు. మీరు పక్క జరుగురండి పెట్టరండి. నేను చేసేదంటే ఇప్పుడు దొంగవాయనం ఇస్తున్నాం బిడ్డ, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏ రకంగా అయితే 2009లో ఇడికలు పోయినా మీరు 2009లో పోయినాక 10లో చేసే దొంగవాయనం ఏడా శ్రీ ఏడే విజయవాడ కనకదుర్గమ్మకి, ఏ రకంగా అయితే మీరు సికింద్రాబాద్ మహాకాళమ్మకి, గోల్కొండ పోచమ్మకి, ఏ రకంగా చార్మినార్ భూలక్ష్మమ్మకి ఏ రకంగా ఇస్తే అలవాళ్ళ ధ్వజం ఎక్కింది. ఆ ధ్వజమే అట్లా ఎగిరింది. ఒకటేమో ఇక్కడ వచ్చింది, ఒకటేమో అక్కడ అది మటు కూర్చోండి. ఇంకోటి నేను ఎక్కువ మాట్లాడవచ్చు. శుభం కూడా అందరు శుభం. కలశాలు తీసుకోరు, కలశాలు తీసుకోరు. కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహధనం పురయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం
कुबेराय अष्टलक्ष्मी मम ग्रहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्लीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम ग्रहधनं पुरय पुरय नमः। कुबेराय अष्टलक्ष्मी मम ग्रहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्लीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम ग्रहधनं पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्लीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम ग्रहधनं पुरय पुरय नमः। मेरी कुटिया में तू एक बार।
मेरी कुटिया में तू एक बार। डगर में टुक टुक देखूं, यहाँ वहाँ मैं रुक रुक देखूं। डगर डगर में टुक टुक देखूं, यहाँ वहाँ मैं रुक रुक देखूं। डगर डगर में टुक टुक देखूं, यहाँ वहाँ मैं रुक रुक देखूं। तेरे दर्श को हूँ बेकरार, आजा मेरी कुटिया में तू एक बार। आजा मेरी कुटिया में माँ एक बार। आजा मेरी कुटिया में तू एक बार। आजा मेरी कुटिया में तू एक बार। हाथ जोड़
नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं ला